పక్కా కమర్షియల్ మూవీతో హిట్ కొట్టాలని భావిస్తున్న హీరో నిఖిల్ ఈసారి ఏజెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మూవీ ప్రమోషన్ లో భాగంగా విశాఖలో మీడియాతో ముచ్చటించారు. విభిన్నమైన కథనంతో రూపొందించిన చిత్రం ఏజెంట్ అని ఆ సినిమా హీరో అఖిల్ అక్కినేని అన్నారు. దర్శకుడు సురేంద్రారెడ్డి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని రూపొందించారన్నారు. చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయని తెలిపారు. విశాఖ నగరం అంటే తనకు చాలా ఇష్టమని ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించినట్లు చెప్పారు. అవకాశం వస్తే రామ్ చరణ్ తో మల్టీ స్టారర్ చిత్రం చేయాలని ఉందన్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాంటి కథలపై ఆసక్తి ఉందన్నారు. హీరోయిన్ సాక్షి విద్య మాట్లాడుతూ తనకు ఇదే తొలి చిత్రమని, తన పాత్ర వైవిధ్యంగా ఉంటుందన్నారు. ఈ నెల 28న విడుదలవుతున్న ఏజెంట్ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ప్రస్తుతానికి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. కన్ఫర్మ్ అయిన వెంటనే ఫస్ట్ మేమే ఎక్సైటెడ్గా ఉంటాం. కాకపోతే అన్నట్టు దానికి చాలా రెస్పెక్ట్ ఇచ్చి పనిచేస్తున్నాం. జరుగుతుంది, ప్రస్తుతానికి ప్రాసెస్లో ఉంది. ఐ హోప్ ఇన్ ద నెక్స్ట్ 6 months ఏదో అనౌన్స్ చేయొచ్చు. అమేజింగ్. ఆయన ఫస్ట్ నేను ఏదైతే మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నానో, ఒక యాక్టర్గా నన్ను నా లిమిట్ని దాటించారు ఆయన. సో ఐ ఫీల్ స్ట్రాంగర్ యాజ్ అన్ యాక్టర్. నాకు రేపు స్క్రీన్ మీద నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చుతుందో లేదో అది మీ చేతిలో ఉంది, కానీ ఐ ఫీల్ యాజ్ అ పర్ఫార్మర్ నాకు ఒక ఎక్స్ట్రీమ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం వల్ల నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. అండ్ టుడే ఇంకొక ఛాలెంజింగ్ రోల్ తీసుకోగలుగుతానని ఒక కాన్ఫిడెన్స్ ఉంది నాకు. ఈ సినిమా చేస్తాను లేదు సార్, అసలు ఏమీ సజెషన్లు ఇవ్వలేదు. ఇండిపెండెంట్గా పనిచేయమంటున్నారు. అవసరం ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆయన దగ్గరికి వెళ్తాను. బట్ స్పెసిఫిక్గా లేదు ఇలా ఉండాలి అలా చేయాలనేది ఎప్పుడు అన్నారు. ఆయన ఫ్రీడమ్ ఇస్తారు ఎక్కువ. యా సార్, దీంట్లో నేనే కమీడియన్ని. హోప్ఫుల్లీ మీరు అమేజింగ్. ఐ మీన్ నాకు ఆయన కొడుకు బాగా తెలుసు. సో యాక్చువల్లీ దుల్కర్ నాకు బాగా తెలుసు అండ్ ఐమ్ వెరీ ఫాండ్ ఆఫ్ హిమ్. సో మమ్ముట్టి గారు వచ్చినప్పుడు నాకు సెట్ పైన ఒక ఇమ్మీడియట్, ఐఎమ్ నాట్ జోకింగ్, ఆయన డోర్లోకి ఎంటర్ అయినప్పుడు ఒక ఆరా వచ్చినట్టు ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. నేను కళ్ళతో చూడకపోయినా ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. మమ్ముట్టి గారు వచ్చారని ఒక సడన్గా ఒక ఫీలింగ్ వస్తుంది. హీ క్యారీస్ హిమ్సెల్ఫ్ లైక్ అ లివింగ్ లెజెండ్. ఆయనని చూస్తూ నేను ఇంకా చూస్తూ ఉండిపోయాను సెట్ పైన. ఎంతో నేర్చుకున్నాను వర్క్ని. ఎంత సీరియస్గా ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని సినిమాల తర్వాత కూడా ఎంత ప్రొఫెషనల్గా, ఎంత సీరియస్గా తీసుకుంటారు ప్రతి క్యారెక్టర్ని. జస్ట్ అలా చూస్తూ ఉండిపోయాను. అండ్ ఇట్ వాజ్ అన్ ఆనర్ ఫర్ మీ టు వర్క్.